యాంటీబయాటిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, అంటే చాలా ఇన్ఫెక్షన్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనుకుంటున్నారా? ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, అంటే కడుపులో కానీ పేగుల్లో కానీ ఉండే ఇన్ఫెక్షన్స్ని, హెపాటిక్ ఎన్సెఫలోపతి అనే కండిషన్ని, ట్రావెలర్స్ డయేరియా, అంటే ఎక్కడికైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ జర్నీలో కానీ సివియర్గా వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం, ఇటువంటి కండిషన్స్ని కంట్రోల్ చేసి ప్రివెంట్ చేసే మెడికేషనే ఈ రీఫాగట్. ఈ సబ్స్క్రైబర్ అడిగారు దీని గురించి. చూడండి సార్, చాలాసార్లు అడిగాను, ప్లీజ్ టెల్ మీ అబౌట్ రీఫాగట్, దాని యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పండి అని అడిగారు. ఓకే, రీఫాగట్ అనేది బ్రాండ్ పేరు. దాంట్లో ఉండే మెయిన్ కాంపోనెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రిఫాక్సమిన్. ఇది ఒక యాంటీబయాటిక్. చెప్పాను కదా, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ని, హెపాటిక్ ఎన్సెఫలోపతిని ట్రీట్ చేయడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఏ డోసెస్లో ఉంటుంది? 200 mg, 400 mg, 550 mg, ఇలా చాలా డోసెస్లో ఉంటుంది. కాబట్టి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి దీన్ని వాడండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎస్, ఉంటాయి. అవేంటివంటే నాజియా ఉండడము, వామిటింగ్స్ వచ్చేయడము, కొంతమందిలో డిజీనెస్గా ఉండడము, రిఫరల్ ఎడిమా డెవలప్ అవ్వడము, అంటే కాళ్ళు చేతులు వాపు వచ్చేయడము, కడుపు వాపు వచ్చేయడం, అసైటిస్ అంటారు, ఇటువంటివన్నీ డెవలప్ అవుతాయి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా మీ ఫిజిషియన్ ఎన్ని రోజులు పెడతారో డోస్ని అన్ని రోజులు యూస్ చేసుకోండి.